తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. వర్జీనియా పొగాకు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. గత ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర సుమారు 450 రూపాయలు ఉంటే ప్రస్తుతం అది 260 రూపాయలకు పడిపోయిందని విమర్శించారు. ఇది కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర అందటం లేదని, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పంటకు కూడా మద్దతు ధర లేకుండా పోయింది. రైతన్న వెలపంచిన రోజంటూ లేదు. ముఖ్యంగా వరి చూసుకున్నా, మొక్కజొన్న చూసుకున్నా, ప్రతి అరటి, ఇప్పుడు పొగాకు పరిస్థితి కూడా అదే స్థాయిలో తయారైంది. దాంతో పొగాకు రైతులంతా కూడా ఆందోళన దిగారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చలో దేవరాపల్లి పేరుతో ఇవాళ దేవరాపల్లిలో ఒక భారీ కార్యక్రమాన్ని, ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి అక్కడ రైతుల పరిస్థితి తెలియాలి. వాళ్ళకి ఇప్పటిదాకా మద్దతు ధర రాకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మేడం చెప్పండి, ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్రంలో వరి, అరటి, మొక్కజొన్న, ప్రతి ఏది చూసుకున్నా సరే కనీస మద్దతు ధర లేక రైతున తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఎదురైంది. ఏం చెప్తా దీనికి? ముఖ్యంగా మా గోపాలపురం నియోజకవర్గం అనేది మెట్ట ప్రాంతం అండి. ఈ మెట్ట ప్రాంతంలో ఎక్కువగా వర్జీనియా పొగాకుని పెంచడం అనేది జరుగుతుంది. అయితే రైతులందరూ కూడా మరి చాలా పెట్టుబడి పెట్టి మరి పంట పండించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి కానీ ఐటీసీ వారి నుండి కూడా ఎటువంటి మరి రైతుకి సపోర్ట్గా ఉండే గిట్టుబాటు ధర అనేది లేకుండా పోయింది. అంటే ఈ రోజున రైతులందరూ కూడా పండించిన పంటని వాళ్ళ ఇళ్ల దగ్గర లేదా వేరే వేరే ప్రాంతాల్లో గోడౌన్స్లాగా పెట్టుకుని స్టోర్ చేసుకునే పరిస్థితి. అంటే ఈ రోజున స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం అయిపోతే ఆ పొగాకు క్వాలిటీ అంటే నాణ్యత కోల్పోతుంది కనుక సరైన ధర రాదు. అంటే ఇప్పుడు వారు ఇచ్చే ధర ఎంత ఉంటుందంటే కేజీకి వచ్చి 265 రూపాయలు ఉంది. గతంలో మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 450 వరకు కూడా మనం కొనడం జరిగింది. సుమారుగా గతంలో చూస్తే 450 రూపాయలు ఉన్న బండి మన రేటు ఇవ్వడం జరిగింది కిలోకి. ఇవాళ 260 రూపాయలు, 270 రూపాయలు జరుగుతుంది. కానీ గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఈ పరిస్థితి వచ్చినప్పుడు, అంటే పొగాకు రైతు లేనప్పుడు ఎస్టీసీ ద్వారా సుమారు 500 కోట్లు వెచ్చించి రైతుకి ఆదుకునే విధానంగా ప్రైవేట్ ద్వారా కొన్ని జరిగింది. కానీ గతంలో ఆ విధంగా తండ్రి గారు ధనయుడు గారు మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చాక కూడా జగన్మోహన్ గారు అదే పరిస్థితిలో రైతుకి అన్ని విధాలు ఆదుకోవడం జరిగింది. ఇదే బోర్డుకి జగన్మోహన్ వచ్చి 3.5 గంటల నుంచి లోపల ఉండి తిరిగి రైతుకి అన్ని విధాలు ఆదుకోవడం, ఏంటి ఈ పొగాకు ఏ గ్రేడ్ ఉంది అని తెలుసుకోవడం. ఆ తర్వాత ఆయన వెళ్ళాక ఆ రోజు కూడా సుమారు కేజీకి 20 రూపాయలు పెరిగింది రేటు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. యూరియాను బ్లాక్ చేసి అమ్ముకుని ఎన్కాష్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు పొగాకు ఇప్పుడు రైతులు చెప్తున్నారు 250 రూపాయలు ఈరోజు ఇస్తున్నారంటే 150 రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో వీళ్ళు తీసుకుంటున్నారని ఇక్కడ రైతులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం రైతులు ఈ ప్రభుత్వం పూర్తిగా విశ్వాసం కోల్పోయే పరిస్థితి నెలకొనుంది. చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ ఏదో 1000 కోట్లు తెచ్చేస్తున్నాం, ఏదో ఉద్యోగాలు కల్పించేస్తున్నాం అని చెప్తున్నారు. ఇవాళ రైతులకి కనుక గిట్టుబాటు ధర లేకపోతే ఈ రైతులందరూ రోడ్డున పడితే రైతు కూలీలందరి పరిస్థితి ఏంటి? రేపొద్దున 100కి 90 మంది మన దేశంలో, మన రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వ్యవసాయాన్ని కాపాడతారా, మీరు ఇండస్ట్రీలు కాపాడతారా? అది ముఖ్యంగా మీరు ఆలోచించి రైతాంగానికి ఇవ్వాల్సిన మినిమం ప్రైస్ ఫిక్స్ చేసి మీరు రైతులకు ఇస్తేనే రైతాంగం నిలబడుతుంది. గతంలో ఏదైతే ప్రభుత్వం 450 రూపాయలు కేజీ పలికేది ఇప్పుడు 260 రూపాయలకు మించి దాటట్లేదు. ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. అప్పటిదాకా ఈ ఆందోళన కొనసాగుతున్న విషయాన్ని అయితే వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. దేవరాపల్లి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.